రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న ప్రైవేట్ బస్సు ప్రమాదాల నేపథ్యంలో రవాణా శాఖ అప్రమత్తమైంది. గుంటూరు జిల్లా కాజా టోల్ ప్లాజా వద్ద రవాణా శాఖ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. అధికారులతో కలిసి స్వయంగా బస్సులోకి వెళ్లి ప్రయాణికులతో మాట్లాడిన మంత్రి ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలకు కీలక హెచ్చరికలు జారీ చేశారు. 3 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను ఆపి వాటి రిజిస్ట్రేషన్ పత్రాలు, డ్రైవర్ల లైసెన్సులు మరియు బస్సు కండిషన్ను నిశితంగా పరిశీలించారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 16 చెక్ పోస్టుల వద్ద 10,000కు పైగా బస్సులను తనిఖీ చేశామని, చిన్నపాటి లోపాలను గుర్తించిన జరిమానా విధించామని తెలిపారు. ఇటీవలే జరిగిన మార్కాపురం, కర్నూలు బస్సు ప్రమాదాలకు డ్రైవర్ల అజాగ్రత్త లేదా మానవ తప్పిదాలే కారణమని ప్రభుత్వానికి అందించిన నివేదికలు స్పష్టంగా చేస్తున్నాయని మంత్రి వెల్లడించారు. ఈ వాస్తవాన్ని అంగీకరించడంలో వెనకాడబోమని ఆయన అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గత 10 రోజులుగా ఆంధ్ర రాష్ట్ర రవాణా శాఖ అలాగే పోలీస్ శాఖకు సంబంధించిన అధికారులు అన్ని ప్రైవేట్ బస్సుల్లో చెక్ చేయడం జరుగుతా ఉంది. ముఖ్యంగా ప్రమాదాల కారణం ఏమో విశ్లేషిస్తూ గతంలో జరిగిన ప్రమాదాలను కూడా ఏ విధంగా జరిగాయి, అక్కడ మానవ తప్పిదం అంటే డ్రైవర్ వల్ల అయినాయా, ఫిట్మెంట్ ఏ విధంగా ఉన్నాయి బస్సులకు, అలాగే బస్సుల్లో అగ్నిమాపక పరికరాలు ఏమైనా ఉన్నాయా, ప్రమాదం జరిగినప్పుడు బస్సులో ఉండే 40-42 మంది ప్యాసింజర్లు బయటికి రాగలుగుతారనే విధానంలో అధికారులు క్షుణ్ణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ 10 రోజుల్లోనే 10,000 చెక్కులు చేయడం జరిగింది. దానిలో భాగంగానే సుమారుగా 70 బస్సులను కూడా సీజ్ చేశాం. రాష్ట్ర వ్యాప్తంగా